తెలుసు కదా అమరావతి విగ్రహం బయట శివానంద ఉంటుంది. గౌరవనీయ మంత్రి ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలులు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి. ఉందో ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకు. నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు, మహాయోగి, మహాతపస్వి, మహర్షి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ దేశ అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది. విగ్రహావిష్కరణమైంది. ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ఎస్, చూడండి, ఒక గుర్తు. ఎందుకంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క. జై బలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు, చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావాలి. అక్కడ మీరు గమనించారా, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాధవ్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు. మంగళగిరి చేనేతలన్నా, మంగళగిరి పట్టు అన్నా, పట్టుకుంటే చాలు వదల బుద్ధి కానిటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. అది చేనేతకారుల యొక్క సృష్టి. వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది. సరే, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి. ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల ఈ రాష్ట్ర